మన భారతదేశంలో ఉన్న ప్రతి ముస్లిం కూడా ఇక మీదగా ఒక గట్టి సంకల్పం తీసుకోవాలి. ఆ సంకల్పం ఏంటంటే ఇక మించి మేము ఆవుల్ని కుర్బానీ చేయము. అదేవిధంగా ఆవు మాంసం తినము. ఎందుకంటే ఈరోజు ఏదైతే ఈ ఆవు పేరు మీద ఈ హిందూ ముస్లిం ఈ మారణ హోమాలు జరుగుతున్నాయో ఇవన్నీ కేవలం ఈ ఆవు పేరుతోనే జరుగుతున్నాయి. కాబట్టి నేను ఈ గవర్నమెంట్కి తెలియజేసేది ఏంటంటే గత 12 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఎందుకని ఈ ఆవుని రాష్ట్రీయ జంతువుగా చేయట్లేదు? ఎందుకంటే రాష్ట్రీయ జంతువుగా చేస్తే ఇక మీద మన ఇండియాలో జరుగుతున్న ఈ గోహత్యలన్నీ ఆగిపోతాయి. అదేవిధంగా ఈ ఆవుని ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవచ్చు. అదేవిధంగా మన దేశం నుంచి కూడా వేరే దేశాలకి బీఫ్ ఎక్స్పోర్ట్ కూడా జరగకుండా ఉంటుంది. కాబట్టి నేను బీజేపీ ప్రభుత్వం ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నారో ఆ ప్రభుత్వానికి నేను అడుగుతుంది ఏంటంటే ఆవుని రాష్ట్రీయ జంతువుగా చేయటం వల్ల అసలు ఏ ముస్లిం కూడా దాన్ని కనీసం తినటానికి కాదు కదా, దాన్ని టచ్ చేయటానికి కూడా భయపడే విధంగా అయితే అయిపోతారు. కాబట్టి మీరు దాన్ని ఆవుని రాష్ట్రీయ జంతువు చేయటంలో మా ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. అదేవిధంగా మన ముస్లిమ్స్ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం నివసిస్తున్న ఈ సెక్యులర్ కంట్రీలో మనం ప్రతి ఒక్కరికైతే రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరి విలువలు మనకు ముఖ్యమే. కాబట్టి మన దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మనందరం కూడా సోదర భావాన్ని కలిగి ఉంటాం. మన సోదరులు ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళకి ఇబ్బందికరమైనవి మనం ఎప్పుడు కూడా చేయకూడదు. కాబట్టి వాళ్ళు ఏదైతే దేవతగా పూజిస్తున్నారో ఆ ఆవుని మనం తినటం కూడా వాళ్ళ నమ్మకాలని మనం అగౌరవపరిచిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇక మీదగా ముస్లింలు ఎవ్వరు కూడా గోహత్య చేయొద్దు. అదేవిధంగా ఎవరైనా హిందూ సోదరులు మీ దగ్గరకు వచ్చి ఆవుని అమ్ముతాము లేకపోతే ఈ విధంగా అని చెప్పినప్పుడు వాళ్ళకి నిదానంగా తెలియచేయండి. ఎందుకంటే రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో ఏదైతే సినారియోస్ జరిగాయో అవి ఎంతో బాధాకరమైనవి. ఎవరైతే హిందూ సోదరులు వచ్చి ఆవుని సేల్స్ చేస్తామన్నారో అప్పుడు కొంతమంది ముస్లింలు యువకులు తెలియక అతన్ని ఎంతో బాధ పెట్టారు. పాపం ఆ విధంగా ఎప్పుడైతే చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆవుని అమ్ముకోవాలని వాళ్ళు కొద్దిగా వ్యాపారం కోసమని వాళ్ళు వచ్చారు. అటువంటి వాళ్ళని మనం ఎప్పుడైతే బాధ పెట్టకూడదు. ఒక ముస్లింగా మనం చేయవలసిన పని ఏంటంటే వాళ్ళకి ఎంతో చిన్నగా నిదానంగా, లేదు బ్రదర్, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్లో ఇది ఆవుని తినటం నిషేధించబడింది కాబట్టి మేమైతే ఆవుని కొనను. అదేవిధంగా ఆవు యొక్క కుర్బానీ కూడా ఇవ్వము. మేము ఇక మీద నుంచి బక్రా కుర్బానీ, ఏదైతే మనకి బక్రా ఈద్ అంటే బక్రా కాబట్టి మేకపోతుల కుర్బానీ ఇచ్చుకుంటామనేది వాళ్ళకైతే క్లియర్గా చెప్పేసేయండి.